భస్మ బుధవారం అంటే ఏమిటి? భస్మ బుధవారం శ్రమల కాలం ప్రారంభమయ్యే రోజు. భస్మ బుధవారం అనేది మన పాపాలకు పశ్చాత్తాపడి వినమ్రతతో దేవుని వైపు తిరిగి ఈస్టర్కు సిద్ధమయ్యే పవిత్రమైన ప్రారంభ దినం. భస్మ బుధవారం ఆ ఆజ్ఞలను పాటించటానికి సంఘం ఏర్పరిచిన ఒక గుర్తింపు దినం మాత్రమే. దీని పుట్టుక ప్రాచీన యూదుల కాలంలో పాపాలపై పశ్చాత్తాపం తెలపడానికి బూడిదను తలపై చల్లుకునే ఆచారం ఉండేది. అదే సంప్రదాయాన్ని క్రైస్తవులు స్వీకరించారు. బూడిద అంటే మనిషి భూసంబంధమైనదిగా గుర్తుచేసే సూచిక. ఎప్పుడు వస్తుంది? ఈస్టర్కు 46 రోజుల ముందు వచ్చే బుధవారం. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చిలో ఉంటుంది. భస్మ బుధవారం ఎందుకు బుధవారం రోజునే జరుపుకుంటారు? ఈస్టర్కు ముందు 40 ఉపవాస దినాలు పూర్తవ్వాలంటే బుధవారం మొదలవ్వాలి. ఆదివారం ప్రారంభిస్తే లెక్క సరిపోదు. ఎందుకంటే ఆదివారాలు ఆనంద దినాలు. అందుకే బుధవారం ప్రారంభించారు. మొదటి శతాబ్దాల క్రైస్తవ సంప్రదాయంలో బుధవారం శుక్రవారం ఉపవాసం చేసేవారు. బుధవారం ప్రత్యేకంగా పశ్చాత్తాపానికి అనుసంధానమై ఉండేది. అందుకే శ్రమల కాలం ప్రారంభానికి ఈ రోజు సరైనదిగా భావించారు. బూడిదే ఎందుకు? బూడిద పశ్చాత్తాపానికి, వినమ్రతకి, మరణం గుర్తింపుకి, కొత్త ఆధ్యాత్మిక జీవితానికి గుర్తుగా ఉంటుంది. బూడిద ఎలా తయారు చేస్తారు? గత సంవత్సరం మట్టల ఆదివారం నాటి ఆశీర్వదించబడిన తాటి కొమ్మలను కాల్చడం ద్వారా తయారు చేస్తారు. బూడిద లేకపోతే ఆ రోజు పాటించకూడదా? ముఖ్యమైనది బూడిద కాదు, హృదయ పశ్చాత్తాపం. ఎందుకు శిలువ ఆకారం? శిలువ మన రక్షణకు గుర్తు. యేసు త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకు బూడిద వేస్తారు? యాజకుడు నుదుటిపై శిలువ ఆకారంలో బూడిద వేసి ఆదికాండములో వ్రాయబడియున్న ప్రకారం నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని, లేదా పశ్చాత్తాపపడి సువార్తను నమ్ము అని చెప్తాడు. ఎవరు ఆచరిస్తారు? ముఖ్యంగా రోమన్ క్యాథలికులు, ఆంగ్లికన్లు, లూథరన్ సంఘాలు. ఆ రోజు ఏమీ చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి, మంచి పనులు చేయాలని నిర్ణయం తీసుకోవాలి. బుధవారం బైబిల్లో ఉందా? భస్మ బుధవారం అనే పదం ప్రత్యేకమైన రోజు బైబిల్లో లేదు, కానీ దీని వెనుక ఉన్న ఆలోచనలు బైబిల్లో ఉన్నాయి. యోబు, దానియేలు, యోనా, యావేలు, కీర్తనలు గ్రంథాలలో ఉన్నాయి. బూడిద పెట్టించుకోవడం రక్షణకు అవసరమా? రక్షణ వచ్చేది యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా. బూడిద వల్ల, ఉపవాసం వల్ల, ఏ ఆచారం వల్ల రక్షణ రాదు. భస్మ బుధవారం ఒక ఆత్మీయ సాధన మాత్రమే, రక్షణకు మార్గం కాదు. యేసు ఈ రోజును ఆచరించమని ఆజ్ఞ ఇచ్చాడా? లేదు. కానీ యేసు ఏమీ ఆజ్ఞ ఇచ్చాడు? పశ్చాత్తాపడండి, ఉపవాసం ఉండండి, వినయంతో దేవుని ఎదుట నిలబడతాడు. ప్రతి క్రైస్తవుడు దీనిని తప్పనిసరిగా ఆచరించాలా? లేదు. రోమా 14 ప్రకారం కొంతమంది ప్రత్యేక దినాన్ని పవిత్రంగా భావిస్తారు, మరికొందరు సాధారణ దినంగా భావిస్తారు. ఆచరించకపోయినా పాపం కాదు, ఆచరించినా రక్షణ ఎక్కువ కాదు. భస్మ బుధవారం కొన్ని సంఘాల సంప్రదాయం. అది బైబిల్లో ఆజ్ఞగా కూడా లేదు. దాని విలువ బయట ఉన్న బూడిదలో కాదు, మన హృదయంలో ఉన్న మార్పులో ఉంది.